పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. రేపు మంగళవారము 16వ తారీఖున చిన్నగూడెం గ్రామంలో వైజిఎం టీం ద్వారాగా దేవుని యొక్క సువార్తను ప్రకటించే గొప్ప అవకాశాన్ని దేవుడు చిన్నగూడెం గ్రామంలో ఉంటున్న యవనస్తులందరికీ కూడా ఇచ్చినారు. కనుక ఈ యవనస్తులందరూ కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రము 10 గంటల వరకు ఒక కార్యక్రమంలో మీరు పాల్గొనాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటున్నాను. మనకి యొక్క విషయాన్ని మీరు గమనించండి. అలాగే చిన్నగూడెం గ్రామంలో ఉంటున్న యవనస్తులందరూ కూడా దేవుని సువార్తలో పాల్గొనడం ఎంతో ఆశీర్వాదకరం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సువార్తలో మీరు ముందుండాలని తెలియజేస్తూ ఉంటున్నాను. ఇందులో సంఘభేదము లేదు. ప్రతి వారు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆశపడుతున్న వారు మనం ఇప్పటి వరకు సువార్త మన చర్చిలోనే ప్రకటించడం మనం చూసి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్నగూడెం గ్రామంలో ఉంటున్న వారు, అలాగే దేవుని ఎరగనంటి యొక్క గ్రామముల దగ్గరికి వెళ్ళి వారు వైజిఎం టీం వారు 105 సువార్తలు వారు చేసి ఉన్నారు. ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో మార్గము లేని యొక్క గ్రామముల్లో కూడా వారు వెళ్ళి దేవుని సువార్తను వారు ప్రకటించారు. కనుక మన గ్రామం రావడం కూడా ఎంతో ఆశీర్వాదకరము. అలాగే దూరం ప్రాంతం నుండి వస్తున్న యవనస్తులకు భోజన సౌకర్యం ఇక్కడే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి యవనస్తులందరూ కూడా రావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటున్నాను. సంఘం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటున్నాను. విశ్వాసులు, అలాగే సంఘ సభ్యులు, అలాగే దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు ముందుగానే వచ్చి మీ యొక్క ప్రాంతంలో ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటున్నాను. మంగళవారం ఉదయం 10 గంటల నుండి సువార్త ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి వీధిలోనికి వెళ్ళి ఆ యొక్క కాలనీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే ఆ కాలనీలో ఉంటున్న వారందరి కొరకు కూడా ప్రార్థించడము, అలాగే వారికి వస్త్రములు ఇవ్వడము, అలాగే దేవుని యొక్క వాక్యములు, బైబిళ్ళు వారికి ఇవ్వడం జరుగుతుంది. కనుక యొక్క కార్యక్రమంలో అందరూ కూడా ఏకీభవించాలని తెలియజేస్తూ ఉంటున్నాను. కనుక ప్రతి వారు కూడా యొక్క విషయాన్ని గమనించి సమయానికి రావాలని తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రోజు రాత్రి దేవుని ఆరాధన అనగా గొప్ప ఆరాధన జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆరాధనలో ఏకీవించాలని తెలియజేస్తూ ఉంటున్నాను. సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల వరకు ఇమానుయేలు చర్చ్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా రావాలని తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.